వేములవాడ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. వేములవాడ మండల పరిషత్ ఆవరణలో మున్సిపల్ నిధుల నుండి 15 లక్షల నిధులతో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అలాగే పార్కులోకి వచ్చే వారి సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లో సమస్యలు ఆ వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఏఈ అనన్య, అన్వేష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం ఎంపీడీఓ ఆఫీస్ వెనకాల ఉన్న పార్కులో 15 లక్షలతో 50 పెప్సీలో మనము పబ్లిక్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. వేములవాడ పాలకవర్గం మరియు అధికారులు అందరూ ప్రజల సౌకర్యాలకు ఏర్పాటు చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. వేములవాడ పట్టణంలోని 24 పరిధిలో పార్క్ వద్ద మరి ఈరోజు పబ్లిక్ టాయిలెట్ నిర్మించుకోవడానికి భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసినటువంటి మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా నాతోటి కౌన్సిలర్లు అందరికీ, కమిషనర్ గారికి, ఏఈ గారికి ధన్యవాదాలు. దాదాపు పార్కు నిర్వహించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టాయిలెట్ సమస్య చాలా ఉధృతంగా ఉండే సందర్భంలో చాలా వరకు పబ్లిక్ కానీ ఇక్కడ సందర్శకులు కానీ మరి మున్సిపాలిటీ పాలకవర్గానికి విన్నవించుకోవడం, తద్వారా మేము అందరం ఈ నిర్ణయాన్ని మరి పాలకవర్గంలో పెట్టుకోవడం మరి అమలు చేయడం జరిగింది. తద్వారా ఈరోజు 15 పెప్సీ ఫైనాన్స్ ద్వారా 15 లక్షలు దీనికి కేటాయించడం జరిగింది. టెండర్ కూడా ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. రేపు ఈ భూమి పూజ నిర్వహించుకున్న సందర్భంగా రేపు పనులు మొదలైతాయి. మరి దీనికి సహకరించిన మా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాయ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మున్సిపల్ పాలకవర్గానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్లో గల పార్క్ వద్ద ఈరోజు టాయిలెట్ గురించి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక కౌన్సిలర్ గారు, మరి కౌన్సిలర్ అందరూ, మరి అదేవిధంగా కమిషనర్ గారు, అధికారులు వచ్చి ఈ భూమి పూజ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి గత కొద్ది రోజుల నుండి పార్క్లో వచ్చినటువంటి సందర్శకులకు కానీ ప్రజలకు తీవ్ర ఇబ్బందిని చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి చెప్పడంతోనే యొక్క ఉన్నటువంటి కార్యక్రమం తొందరలో నిర్వహిస్తామని చెప్పి మాట ప్రకారం ఈరోజు ఈ భూమి పూజ చేసుకొని 15 లక్షల రూపాయలతో ఈ యొక్క టాయిలెట్స్ని తొందరలో కంప్లీట్ చేసి ప్రజల సౌకర్యాలను తీసుకోవడానికి మేము ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇంకా ఇతరత్ర అవసరాలు ఏమున్నా కానీ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో, ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, మరి ప్రజల దృష్టికైనా మరి మిగతా పాలకవర్గ కౌన్సిల్ దృష్టికైనా యువ దృష్టికి వచ్చినా కూడా ప్రజల కోసం ఇట్లాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి అభివృద్ధిలో ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించడం కోసం వచ్చినటువంటి సమస్యలను తీరుస్తామని చెప్పి పట్టణ ప్రజలు తెలియజేసుకుంటూ, మరి వేములవాడ పట్టణాన్ని అందరం బాగు చేసుకుంటే పట్టణ అభివృద్ధి ఉంటుంది. మరి పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మరి ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఇప్పటికే
ఆలయంతో పాటు రోడ్డు పనులు మరి తర్వాత పనులను కూడా వారి దగ్గర ఉండి చేసినట్టుంది. మొన్న కూడా 45 లక్షల రూపాయలతో మరి మెయిన్ రోడ్డుకు స్తంభాలు వేసి మరి ఒక విద్యుత్ స్తంభాలు తీసేసి మరి కొత్త స్తంభాలు వేసుకోవడం జరిగింది. ఇట్లా దినదిన అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కమిషనర్కి అదేవిధంగా అధికారులకు అందరికీ ధన్యవాదాలు.